అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సిపాటి. నారదా మీడియాకి స్వాగతం. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సింప్లిసిటీకి చిరునామా. ఆయన ఢిల్లీకి ముఖ్యమంత్రి అయితే ఆహా కామన్ మ్యాన్ సీఎం అయిపోయాడు అంటూ సీఎం అనే 2 అక్షరాలకి కొత్త భాష్యం చెప్పింది ఇండియన్ మీడియా. సామాన్యుడి చీపురు నెగ్గిందంటూ తమ పేపర్లలో ఫుల్ పేజీ చీపురు బొమ్మ వేసుకుని తెగ సంబరపడిపోయారు మన తెలుగు మీడియా మిత్రులు కూడా. కానీ ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు అదే అరవింద్ కేజ్రీవాల్ తీరు మొత్తం మారిపోయింది. అమెరికన్ ప్రెసిడెంట్కి కూడా లేనంత గొప్ప విలాసవంతమైన భవంతిని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరీ కట్టించుకున్నాడనేటువంటి ఆరోపణలు వచ్చాయి అతని మీద. నిన్న మొన్న లిక్కర్ స్కామ్లో తీవ్రమైన అవినీతి ఆరోపణలతో జైలు పాలై కొన్నాళ్లు చిప్పకూడు కూడా తినొచ్చాడు. దాంతో ప్రజలు అతన్ని చీకొట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీనే కాకుండా అరవింద్ కేజ్రీవాల్ కూడా చిత్తుగా ఓడించేశారు ఎలక్షన్స్లో. ఇక ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి అత్యంత ఖరీదైన 5 స్టార్ హోటల్ షాంగ్రీలా హోటల్లో తన కూతురు నిశ్చితార్థ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించి మరొక్కసారి వార్తల్లోకి ఎక్కాడు కేజ్రీవాల్. నిజానికి ఆయన వార్తల్లోకి ఎక్కింది కూతురు నిశ్చితార్థం ఘనంగా జరిపినందుకు కాదు. అయ్యగారు ఒకప్పుడు పెళ్లిళ్లు చాలా సింపుల్గా జరపాలని, ఎలాంటి షో ఆఫ్ ఉండకూడదని నొక్కి వక్కాణించారు. మరి ఇప్పుడు జనం ఆయన మాటలు గుర్తు తెచ్చుకుని ఇప్పుడు ఆయన కూతురు నిశ్చితార్థ వేడుకల్ని అత్యంత ఖరీదైన 5 స్టార్ హోటల్లో ధూమ్ధామ్గా జరపడాన్ని తలచుకుని ఔరా అంటూ బొగ్గన వేలేసుకుంటున్నారు. తన కుమార్తె నిశ్చితార్థ వేడుకలో ఆయన చాలా ఖరీదైన కోటు ధరించి కనిపించడం కూడా గమనార్హం. బీజేపీ అయితే కేజ్రీవాల్ గతంలో చెప్పినటువంటి మాటల్ని, ఆ వీడియోని, అలాగే ఇప్పుడు కూతురు నిశ్చితార్థ వేడుకని ఖరీదైన 5 స్టార్ హోటల్లో ఘనంగా నిర్వహిస్తున్నటువంటి వీడియోని పెట్టి తేడా ఏమిటో మీరే తెలుసుకోండి అంటూ ప్రజల ముందు ఉంచింది. ముందుగా వారు అమాయకంగా కనిపిస్తారు, ప్రవర్తిస్తారు, ఇతరులకు నీతులు బోధిస్తారు. తర్వాత వాళ్ళ కుటుంబ వివాహాలను మాత్రం 5 స్టార్ హోటళ్లలో కోట్లు ఖర్చు పెట్టి ఘనంగా నిర్వహిస్తారు అని బీజేపీ పేర్కొంది. ఈ 64 అరవింద్ కేజ్రీవాల్ ఎంత డేంజరసో మీరే అర్థం చేసుకోండి. భారత్ మాతాకి జై.